అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి విశాఖపట్నం జంగారెడ్డిగూడెంలో 26 మంది చనిపోయినప్పుడు, పాపికొండలు దుర్ఘటనలో 59 మంది చనిపోయినప్పుడు, మరి విశాఖ పాలిమర్ దుర్ఘటనలో ప్రజలు చనిపోయినప్పుడు మీరు ఎందుకు వార్తలు చదవలేదు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఈ ఘటనలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు స్పందించారు, వెళ్ళారు. మరి వాళ్లకు పరిహారం కూడా ప్రకటించారు. అప్పుడు జగన్ గారు పైన పేర్కొన్న ఘటనల్లో ఎన్ని సంఘటనల్లో మీరు స్పందించారు? ఎన్ని సంఘటనల్లో మీరు మాట్లాడారు? ఎన్ని సంఘటనల్లో మీరు వార్తలు చదివారు? ఒక్కసారి చెప్పండి మన రాష్ట్ర ప్రజలకు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే రాష్ట్ర ప్రజలకు ఎలర్జీలాగా ఉంటుంది. 5 సంవత్సరాలు పరిపాలన చూశారు. 5 సంవత్సరాలు ఎన్నో దుర్ఘటనలు జరిగాయి. అలాగే మరి ఎంతోమంది చనిపోయినా కానీ ఆ రోజు మీరు స్పందించలేదు, ఆ రోజు మీరు మాట్లాడలేదు. మరి ఇటువంటి సంఘటనల్లో స్పందించారు. మరి ఏం చేశారు ఇప్పుడు? అప్పుడు ఆ వార్తలు ఎందుకు చదవలేదు? ఒక్కసారి చెప్పండి. ఏమిటంటే అప్పుడంటే ఆయన అధికారంలో ఉన్నాడు, మీరు ఆ పార్టీ కాబట్టి ఇవరక ప్రతిపక్షంలో ఉన్న పార్టీని వీళ్ళని విమర్శించడానికి తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఏది ఏమైనా ఎప్పుడు ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలి, పార్టీ ఎవరిది, ఎక్కడ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు, ఇది ఎలా జరిగింది, ఇది రాజకీయ కక్షపూర్వకంగా జరిగిందా, ఏ విధంగా జరిగింది, ఆ గేట్లు ఏ గేట్ల ద్వారా పోయారా, ఏ గేట్ల నుంచి వచ్చారా, ఈ గేట్ల దగ్గర ఉన్నారా లేదా సెక్యూరిటీ సిబ్బంది, మరి టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నారు, మరి ఆ టీటీడీ చైర్మన్ ఎందుకు స్పందించలేదు, ఏం చేస్తున్నారు అక్కడ అధికారులు, మరి వాళ్ళు జీతాలు తీసుకోవటానికే కానీ ఇటువంటి సంఘటనలు దైవభక్తికి వచ్చిన ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం కాదా వాళ్ళు? కొంచెం తెలుసుకోండి. అక్కడ అధికారులైనా కానీ, అక్కడ ఉన్నవాళ్ళు తిరుపతి కొండపైన దేవాలయం దగ్గర సెక్యూరిటీ సిబ్బంది అయినా, దాంట్లో పనులు చేసేవాళ్ళైనా, ఒక టీటీడీ చైర్మన్ అయినా కానీ ఇలాంటి పనులు దుర్ఘటనలు జరగకుండా చూసుకోండి. గత ప్రభుత్వాల్లో కూడా చాలా కూడా జరిగాయి. ఆ ప్రభుత్వం వదిలేసి ఈ ప్రభుత్వం మీదకి వచ్చి ఆయన ఏదో పర్సులు ఇచ్చుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళను తిట్టిస్తుండటం అది మామూలే. వాళ్ళు ఏంటంటే ఒక రాజకీయ కక్షపూర్వకంగా ఒక కక్ష సాధింపు కోసం వాళ్ళకు అధికారం లేదు కాబట్టి, కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా జనాలు చేశారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వస్తారు. ఒక్కసారి తెలుసుకోండి. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి శవ రాజకీయాలు చేయటం వాళ్ళకి మామూలు అయిపోయింది. శవాల దగ్గరికి వెళ్ళి వెకిలికి నవ్వుకుంటూ ఉంటాం, అది మామూలు అయిపోయింది. ఇది ఎలాగైనా కానీ ఇటువంటి మంచిది కాదని కొంచెం అధికారులైనా ప్రతి ఒక్కరైనా కానీ అలా చేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి. మీరు కుక్క మరుగుతుంది అక్కడ బజార్లో. ఇది కాకుండా ఎన్నో ఘటనలు జరిగి ఉంటాయి. ఇటువంటిది ఏం కాకుండా కొంచెం నెమ్మదిగా దేవుని దర్శనాలకైనా వెళ్ళే వాళ్ళైనా వచ్చే వాళ్ళైనా కానీ ఇప్పుడు వైకుంఠం ద్వారం కూడా దర్శనాలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా క్యూ లైన్లో కూడా నిదానంగా నెమ్మదిగా వెళ్ళుకుంటూ ఇరుకు గదులలో కూడా నెమ్మదిగా వెళ్ళాలని పరిగెత్తుకుంటూ పోయి ఏమీ లేదు, అలా పరిగెత్తవలసిన అవసరం లేదు. నిదానంగా నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేసుకోండి, దైవ దర్శనాన్ని అని పేర్కొంటూ అక్కడ వచ్చే భక్తులకు వైకుంఠం ద్వారాగానే దర్శనాలు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించవలసిందిగా, ఇటువంటి పనికిమాలిన పనులు చేయకుండా ఇరుకుగా పోకుండా జనాలు నిదానంగా నెమ్మదికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. అంతేగాని ఇటువంటి పనికిమాలిన ఘటనలు జరగకుండా, ఒక తొక్కిసలాట జరగకుండా చూసుకోవాల్సిందిగా ఎవరైనా కానీ కొంచెం నిదానంగా నెమ్మదిగా వెళ్ళండి. వాళ్ళకు డబ్బులు కూడా పరిహారం అందించారు, వాళ్ళకు ఉద్యోగాలకు వచ్చే స్థితులు ఉంటాయి. ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిందిగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి, అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి, ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్రం నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
నేను సెలవు తీసుకుంటున్నాను.